ఒకసారి అక్బర్ దేశంలో ఉన్న పక్షులన్నిటినీ లెక్క పెట్టమని చెప్పారు. పక్షులనా? చాలా కష్టం కదా, ఎలా? ఒకరోజు అక్బర్కి బీర్బల్ని పరీక్షించాలనిపించింది. మన దేశంలో ఉన్న నదులు, చెరువులు, ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్క తెలుసుకున్నాం. కానీ మన దేశంలో పక్షులు ఎన్ని ఉన్నాయో తెలియడం లేదు. అందుచేత మన దేశంలో పక్షులు ఎన్ని ఉన్నాయో నీవే లెక్క చూసి చెప్పవలెను. మహారాజు నన్ను పరీక్షించాలనుకున్నారు. రేపు చూసుకుంటాను. అలాగే మహారాజా, నేను రేపే చెప్తాను. మరుసటి రోజు దర్బారులో, చెప్పు బీర్బల్, నువ్వు పక్షులు ఎన్నున్నాయో తెలుసుకున్నావా? అవును మహారాజా, 8,000 రామచిలుకలు, 10,000 కాకులు, 3,000 కొంగలు, 412 నెమళ్ళు, 3,412 పావురాలు. నేను నీ లెక్కను ఒప్పుకుంటాను. కానీ నీ లెక్కలో ఏదైనా పొరపాటుంటే కఠిన శిక్ష అనుభవించాలి. అలాగే మహారాజా, కానీ ఇది నిన్నటి లెక్క. ఈరోజు కొన్ని పక్షులు ఎక్కడికో వెళ్ళాయి. కొన్ని పక్షులు వేరే ప్రదేశాల నుంచి వచ్చాయి. కొన్ని ఇవాళ పుట్టుంటాయి. అందుచేత లెక్కలో మార్పు ఉంటుంది. అలా చూస్తే లెక్క మారుతూనే ఉంటుంది. నీ సమయ స్ఫూర్తిని మళ్లీ నిరూపించుకున్నావు బీర్బల్. ఎన్ని నెమళ్లు ఉన్నట్టు బీర్బల్ చెప్పారు? 412, 401, 408, 417. 412. అద్భుతమైన సమాధానం.